వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తాటికొండ నియోజకవర్గం రాజధాని రైతులకు అండగా 6వ రోజు నిరాహార దీక్ష కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జంజనం కోటేశ్వరరావు శనివారం మీడియాతో మాట్లాడుతూ, రాజధాని రైతులకు న్యాయం జరిగే వరకు ఈ నిరసన దీక్ష కార్యక్రమం కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు, రైతు కూలీలు పాల్గొన్నారు. ఇవాళకి ఆ రోజు నుంచి చేస్తూ ఉన్నాం. రైతులకి, రైతు కూలీలకి న్యాయం జరిగేంత వరకు చేస్తూనే ఉంటాం. ప్రధాన డిమాండ్లు ఏంటంటే, ఫస్ట్ కూలింగ్ తీసుకున్న రైతులకే 11 సంవత్సరాలు అయింది, ఇంతవరకు ఫ్లాట్లు ఇవ్వలేదు, న్యాయం జరగల, చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అందుకని ఈ సెకండ్ కూలింగ్ రైతులకి ఎకరానికి ₹1 ఇచ్చి, రైతు కూలీలకు కూడా నెలకి ఎంతమంది ఉంటే అంతమందికి నెలకి ₹10,000 ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే గతంలో కూడా చూసాం, ఫస్ట్ 2014 గెలవగానే యూనివర్సిటీ దగ్గర రాజధాని, ఆ తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ పుట్టిన జిల్లా నూజువీడులో రాజధాని అసెంబ్లీ సాక్షిగాని ప్రమాణం కూడా చేశాడు బాబు గారు. మళ్ళీ ఆ తర్వాత మార్చి క్యూటార్ని తీసుకొని తుళ్ళూరు రాజధాని అన్నారు. సరే, మీరేదో 2 ఎకరాలు కట్టుకోవాలి, అసెంబ్లీ వాళ్ళు కావాలంటే అందరూ డెవలప్ చేస్తే డెవలప్ అయ్యి, ఒక్కళ్ళే 33,000 ఎకరాలు మళ్ళీ కూలింగ్ అని చెప్పి ఫస్ట్ అందరూ కొనుక్కొని రాజకీయ నాయకులు 5 లక్షలు 10 లక్షలు పెట్టి, ఆ తర్వాత కూలింగ్ అని ప్రకటించుకొని 25 సెంట్లు కూడా ఎకరం కౌలు అని చెప్పి ఆ విధంగా జనాన్ని మోసం చేశారు. అది అయిపోయింది. ఆ తర్వాత వాళ్ళకి మళ్ళీ కూడక అనుకోకుండా కేంద్రం మళ్ళీ 2016లో నోట్లు రద్దు చేయటం, 2017లో GST బిల్ అంటాం, 2018లో ఈ కలిసి ఉన్న పవన్ కళ్యాణ్ కేంద్రాన్ని పాసిపోయిన లడ్డు ఇచ్చిందని చెప్పి ప్యాకేజ్ అనగానే ఆయన అంటాం, కేంద్రాన్ని చెప్తాం. ఆ తర్వాత చంద్రబాబు పెద్ద సూట్కెళ్ళిపోవాలని చెప్పి మళ్ళా టీడీపీ వాళ్ళని పవన్ కళ్యాణ్ గారు అంటాం. ఆ విధంగా దఫల వారీగా ఇక్కడ నష్టపోతా వస్తున్నారు రైతులు, రైతు కూలీలు. పనులు లేక అనుకున్నది ఒకటి, జరుగుతున్నది ఒకటి. ఆ తర్వాత 2019లో గవర్నమెంట్ మారింది, తెలిసింది, మారి 3 రాజధానులు అన్నారు, మళ్ళీ ఇబ్బందులు పడ్డారు. సరే, 20 అట్లా ఉండగానే 20లో ఫస్ట్ కరోనా, 2021లో సెకండ్ కరోనా, ఇలా అనేక సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొంటా వచ్చిన సందర్భాలు చూస్తూనే ఉన్నారు. కాకపోతే నాయకులు మర్చిపోతున్నారు, ప్రజలే మర్చిపోవట్లే అని గమనిస్తూనే ఉన్నారు. మళ్ళీ ఎట్టో అవతల డిమాండ్స్, ఇక్కడ డిమాండ్స్ అనేది ఎకరానికి ₹1 ఇవ్వాలి, సెకండ్ పూలింగ్ 1250 గజం ఇవ్వాలి, అది ఓకే. ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు మారుకుంటూ వచ్చినాయి. ఆ మారుకున్న పరిణామాలు మళ్ళీ పునరుద్ధరణ కాకుండా ఉండటం కోసం ఇప్పుడు సెకండ్ పూలింగ్ అంటారు. అంటే మేము అభివృద్ధి అడ్డుకోవాలనే ఆలోచన మాత్రం కాదు, అభివృద్ధి చేయండి. ఎందుకంటే రాజధాని అనగానే ఎకరం 10 నుంచి 20-30 కోట్లు కూడా కొంటారు, వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసుకోవడానికే తీసుకుంటున్నారు. సరే, ప్రజలకైతే ఈ ఉపయోగపడితే లేదా, కానీ ఈ నాయకులకు మాత్రం కొంతమందికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ప్రధాన డిమాండ్ ఏంటంటే, అలాంటి గతంలో ఇబ్బందులు మళ్ళీ రాకుండా ఉండటం కోసం ఎకరానికి ₹1 ఇచ్చి 1250 గజాలు ఇవ్వండి. రైతు కూలీలు ఎంతమంది అంటే అంతమందికి నెలకి ₹10,000 గౌరవేతనం ఇవ్వండి, నష్టపరిహారం. ఎందుకంటే రైతులు కూడా మరి పని లేనప్పుడు వాళ్ళు కావాలి కాబట్టి. ఎందుకు చెప్తున్నానంటే, ఇవన్నీ కూడా ఏదో 2 ముక్కలు చెప్పి ప్రధాన డిమాండ్ మీద దీక్ష చేసాము ఈ రెండింటి కోసం అని చెప్పి ఇబ్బందులు గతంలో నుంచి పడుకుంటా చూసుకుంటా వచ్చాం కాబట్టి ఈ దీక్షలు చేయటం జరుగుతూ ఉంది. మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ ఏదైనా సరే మనం ఫస్ట్ విత్తనాలు వేసినప్పుడే మంచి విత్తనాలు ఎన్నుకొని వేసుకోవాలి, లేదంటే పంట రాదు చేతి. అలాగే ఇప్పుడు సెకండ్ పూలింగ్ అనగానే మనం అడావుడి పడి మళ్ళీ ఏదో జనాన్ని భయం పెట్టి భయప్రాంతులకు గురి చేసి లాగేసుకుంటే మన పరిస్థితి ఏంది, రైతు పరిస్థితి. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు, ఇంకెన్ని రోజులు చేస్తున్నారు? ఇవాళకి 6 రోజుల నుంచి చేస్తున్నాము. ఇలాగే కొనసాగుతా, పట్టించుకోకపోతే ఎన్నాళ్ళైనా చేస్తాం. రైతులకి, రైతు కూలీలకి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాం. ఓకే.